షెఫ్ విరించికి స్వాగతం. ఈరోజు మనం ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. అది కూడా చాలా ఈజీగా. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మామిడికాయ ముక్కలు కేజీ, ఉప్పు 100 గ్రామ్స్, కారం 200 గ్రామ్స్, ఆవపిండి 50 గ్రామ్స్, వేయించిన మెంతులు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 10, ఆయిల్ 1/2 లీటర్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి కారం వేసుకుందాం. ముందుగా ఎండుమిరపకాయలు పట్టించిన కారం లేకపోతే 3 మ్యాంగోస్ కారం యూస్ చేసుకోవచ్చు. నేనైతే 3 మ్యాంగోస్ కారం యూస్ చేసుకున్నాను. తర్వాత ఆవపిండి, ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మెంతుల్ని మిక్సీలో పట్టుకుని గ్రైండ్ చేసుకున్నాను. 2 స్పూన్లు మెంతిపొడి అవుతుంది. అది 2 స్పూన్లు మెంతిపొడి. లాస్ట్లో ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది. మనకు కావాలంటే తర్వాత 3వ రోజున కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసుకుని మొత్తం 3 కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఆవు పిండి, మెంతిపిండి, కారం, ఉప్పు ఇలా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పక్కకు పెట్టుకుని మనం ఒక బౌల్లో ఆయిల్ కూడా తీసుకుందాం. ఆయిల్ మనకి మార్కెట్లో ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె దొరుకుతుంది, అదైనా యూస్ చేయొచ్చు. లేదంటే కర్నూలు ఆయిల్ అని ఉంటుంది, అదైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు ముందుగా ఆయిల్లో ఇలా డిప్ చేసుకుందాం మొత్తం. తర్వాత వీటిని మనం ముందుగా కలిపెట్టుకున్న కారం పొడి ఉంది కదా, ఆ కారం పొడి అంతా ఇలా పట్టించుకుని మొత్తం ముక్కలన్నిటికీ ఇలా మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా పట్టించుకుని ముందుగా కొంచెం పొడి ఇలా డబ్బాలో మనం కింద ఇట్లా జిమ్ముకోవాలి. ఆ తర్వాత ఈ ముక్కల్ని అందులో కొంచెం ఆ కారం పొడి, మసాలా పొడి ఉంటుంది కదా, దాంతోపాటు అందులో వేసుకోవాలి. ఇలా కొంచెం మామిడికాయ ముక్కలు వేసుకుంటూ ఆయిల్ ఫుల్గా పట్టాలండి. వీటికి మామిడికాయ ముక్కలకి ఫుల్గా పట్టినది ఈ ముక్కలు మళ్ళీ అందులో వేసుకుని ఇలా కారం మొత్తం మళ్ళీ వీటికి పట్టించుకుంటూ మనం అందులో మొత్తం ముక్కలన్నీ వేసేసుకోవచ్చు. ఉప్పు మాత్రం ఫస్ట్ తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే 3వ రోజు కలిపినప్పుడు మళ్ళీ ఉప్పు పడితే వేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని ముక్కలన్నీ కలుపుకొని అందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్నాం. ఇలా వేసేసుకున్న తర్వాత మిగిలిన కారం కూడా దీనిపైన మనం మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. మొత్తం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనం ఆయిల్ పోసినప్పుడు ఆ కారం పొడి కూడా కొంచెం కిందకి దిగుతుంది, ముక్కలకు కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఆ మిగిలిన ఆయిల్ కూడా ఇందులో మొత్తం ఇలా కొంచెం పోసుకొని ముందు తర్వాత మెంతులు 1 స్పూన్ మెంతులు, తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా, ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని తర్వాత మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, మెంతులు వేయడం వల్ల అంటే ఆవకాయ పచ్చడి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని, పప్పు వేసుకుని ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. 3వ రోజున మూత తీసేసరికి మనకి పచ్చడి ఇలా ఉంటుందండి. ఉప్పు చూసుకుని ఉప్పు తక్కువైతే కలుపుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఆవకాయ పచ్చడి రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది. అలానే ఇది చాలా తొందరగా కూడా తయారు చేసేసుకోవచ్చు.